హరే కృష్ణ. వైష్ణవ భక్తులందరికీ పంచాంగ ప్రణామాలు చేసుకుంటూ పాదావందనాలు చేసుకుంటూ మనం మళ్ళీ ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడానికి నాకు తెలిసింది కొంచెం, అంటే నేను గురువుల దగ్గర విన్నది మీతో పంచుకోవాలని మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈసారి కొంచెం లేట్ అయింది, కొంచెం ఆరోగ్య రీత్యా తప్పలేదు గ్యాప్. అయితే మనం కిందటిసారి మనం రెగ్యులర్గా ఎప్పుడు చెప్పుకుంటున్నట్టు 108 శ్లోకాల్లో 77 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాక 9 అధ్యాయాలు కంప్లీట్ అయ్యాయని, 9 వరకు అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయంలోనూ మనకి సంక్షిప్తంగా అసలు ఏ విషయం గురించి చెప్తోంది అనే విషయాలు తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మనం 7 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. 8, 9 కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ మనం రెగ్యులర్ 108 శ్లోకాల్లో 78 శ్లోకంతో మళ్ళీ మనం ముందరకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. అయితే మనం ముందరగా శిక్షా గురువులందరికీ ప్రణామాలు చేసుకుంటూ ఋషికేశ్ దాస్ ప్రభుజీకి, రఘునాథపురి దేవ్ ప్రభుజీకి, గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీకి, రేవతి మాతాజీకి, రసరాణి మాతాజీకి, వీళ్ళందరికీ నేను పంచాంగ ప్రణామాలు చేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళు విని నేను కొంచెం ఆకలింపు చేసుకున్నది మేము ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. అందులో ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఏదైనా వస్తే వాళ్ళు చెప్పింది నేను సరిగా అర్థం చేసుకోలేక తప్పు చెప్పానేమో, కానీ వాళ్ళు చెప్పింది పర్ఫెక్ట్ ఉంది. అయితే దానివల్ల నేను ఏదైనా తప్పు చేస్తే పెద్ద మనసుతో క్షమించేమని ప్రార్థిస్తూ ముందర మంగళాచరణాలు. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్వున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి. హరిప్రియే కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామిన్నితి నామనే నమో ఆచార్యప్రదాయ గౌరనితాయ ప్రదాయనే గౌరకథాదామాదయ నగరగ్రామతారిణి. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామనే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. ముందుగా మనం ఎప్పుడు చేసుకుంటున్నట్టుగా హరే కృష్ణ మహామంత్రాన్ని 34 సార్లు చేసుకుని ముందరికి వెళ్దాము. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే హరే
కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరి బోల్ నితయ గౌర ప్రేమానందే హరి బోల్. హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ ఇంకొకసారి ఆహ్వానం పలుకుతూ మనం ముందరికి వెళ్దాము. 7వ అధ్యాయంలో మనం లాస్ట్లో భగవంతుడు 3 విషయాల గురించి ప్రస్తావించారు. అదేంటంటే ఆదిభూత, ఆదిదైవ, ఆది యజ్ఞ. ఇవన్నీ విషయాల గురించి చెప్పినప్పుడు అర్జునుడు 8వ అధ్యాయంలో మొత్తం 8 ప్రశ్నలు భగవంతుడిని అడుగుతారనమాట. మొట్టమొదటి శ్లోకంతో ప్రశ్నతో ప్రారంభమవుతుంది 8వ అధ్యాయం. నాలుగు శ్లోకాల వరకు ఈయన ప్రశ్నలు వేస్తారు. అందులో ఇది భగవత్ ప్రాప్తి అనేది యథాతథంలో పేరు. మనకి మామూలు రెగ్యులర్ భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగము. దీంట్లో మొత్తం 28 శ్లోకాలు ఉన్నాయి. అయితే మొట్టమొదటి శ్లోకంలో అర్జునుడు ఏమడుగుతున్నారంటే కిం తద బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే. అర్జునుడు ఏమని అడుగుతున్నాడంటే, ప్రభు పురుషోత్తమ, బ్రహ్మం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, కామ్య కర్మలు అంటే ఏంటి, ఈ భౌతిక సృష్టి ఏమిటి, దేవతలంటే ఎవరు, యజ్ఞప్రభు ఎవరు, ఏ విధంగా అతడి దేహంలో నివసిస్తారు, భక్తియుత సేవలో నెలకొన్న వాళ్ళు మరణ సమయంలో ఏ విధంగా నిన్ను ఎరిగి ఉంటారు అని ఈ ప్రశ్నలు ఏంటంటే మొత్తం 8 ప్రశ్నలు భగవంతుణ్ణి అర్జునుడు అడిగాడు అనమాట. అది మనం వివరంగా చూసుకుంటే ఏంటంటే, ఫస్ట్ బ్రహ్మ అంటే ఎవరు, అధ్యాత్మ అంటే ఎవరు, అకర్మ అంటే ఏంటి, ఆదిభూత అంటే ఏంటి, ఆది దైవం అంటే ఏంటి, ఆది యజ్ఞ అంటే ఏంటి. ఆది యజ్ఞ ఈశ్వర శరీరంలో, ఈ ఆది యజ్ఞ అనేది శరీరంలో ఎక్కడుంటుంది, ప్రయాణకాలి అంటే చనిపోయేటప్పుడు మనం ఎవరిని తలుచుకోవాలి, ఎలా ఉండాలి అని ఈ ప్రశ్నలు అర్జునుడు వేస్తారనమాట. అర్జునుడు వేసిన దానికి కృష్ణుడు చెప్తున్నారనమాట. మనం మొత్తం అధ్యాయం అంతా చెప్పుకోవట్లేదు కాబట్టి టూకీగా బ్రహ్మం అంటే ఏంటి, ఆధ్యాత్మ అంటే ఏంటి అసలు ఒక వాక్యంలో తెలుసుకుని మనం ముందరికి వెళ్దాం. బ్రహ్మం అంటే ఎవరు అంటే, బ్రహ్మ అంటే జీవుడు. అహం బ్రహ్మస్మి అని వింటూ ఉంటాం కదా ఒక వాక్యం మనం. అలాగే నేనే జీవుడినే బ్రహ్మ అని అంటారనమాట. మరి బ్రహ్మ జీవుడైతే పరమాత్మ ఎవరంటే అతను భగవంతుడు ఎవరు అంటే, మనం జీవుడే బ్రహ్మ అనేదాన్ని జీవుడు అనుకుంటే భగవంతుడు ఎవరు,
భగవంతుడు ఎవరు అంటే పరబ్రహ్మ పరమాత్మ, అతను భగవంతుడు అనమాట. ఇది బ్రహ్మం అంటే ఏంటి అనేదానికి, బ్రహ్మ అంటే జీవుడు అని చెప్తారు. దాని గురించి కృష్ణయ్య అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. రెండో క్వశ్చన్ ఏంటంటే ఆధ్యాత్మ. ఆధ్యాత్మ అంటే స్వభావం, అంటే జీవుడి యొక్క అతని ప్రవర్తన గురించి ఆధ్యాత్మ. ఇంకా కర్మ అంటే మనం ఫలాపేక్షతో చేసే కర్మకి వచ్చే ఫలాన్ని కర్మ అంటారనమాట. మనం ఏదైతే ఆశించుకుంటూ ఫలితాన్ని ఆశిస్తూ చేస్తామో ఆ పనిని, దానివల్ల ఫలితం ఏదైతే వస్తుందో దాన్ని కర్మ అంటారని ఆచార్యులు చెప్పిన దాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. అయితే ఇంకొకటి మనకి ఆదిభూత అంటే మార్పులు చెందేది ప్రకృతి. ప్రకృతి ఎప్పుడు మార్పులు చెందుతూ ఉంటుంది కదా. మనకి శరీరం ఎన్ని మార్పులు చెందుతుందంటే, శరీరం మనకి 6 రకాలైన మార్పులు చెందుతుంది. అదే ప్రకృతి 2 విధాలుగానే చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే పుట్టడం, సృష్టించబడడం, మళ్ళీ లయమైపోవడం. ప్రకృతి వస్తుంది పోతుంది, దానికి 2 మార్పులు వస్తాయి. కానీ మనకు శరీరంలో 6 రకాలైన మార్పులు వస్తాయి. అయితే ఆది దైవ అంటే విరాట్ పురుషుడు. ఆ విరాట్ పురుషుడు గురించి మనకి ఇంకా ముందు అధ్యాయాల్లో చాలా విపులీకరంగా చెప్పారనమాట. ఆది యజ్ఞ అంటే మన హృదయంలో ఉండే పరమాత్మ. అయితే అతను ఎక్కడుంటాడు అనే క్వశ్చన్, నెక్స్ట్ 7వ క్వశ్చన్ ఏంటంటే మన శరీరంలో ఆది యజ్ఞ అనేది ఎక్కడుంటారు అని. అయితే అతను మనకి ఆది యజ్ఞ అనేది మనకి హృదయ భాగంలో ఉంటారు అని చెప్తున్నారనమాట. ఇంకా మనం ప్రయాణకాలే అంటే మనం చనిపోయే ముందర మనం ఎవరిని తలుచుకోవాలి, ఏం తలుచుకోవాలి అని అడుగుతున్నారు. దీనికి మొత్తం ఈ 8వ అధ్యాయం అంతట్లోనూ ఆయన దానికి అవసరమైన ఏం చేయాలి అనే విషయాలన్నిటి గురించి చెప్పారనమాట. ఇంక ఇందులో మనం ఈ ప్రయాణకాలే ఏం చేయాలి అనే విషయం గురించి ఆలోచిస్తే కనుకైతే, రెండో శ్లోకంలో మన ప్రభుపాదుల వారి భాష్యంలో ఈ కులశేఖర మహారాజు గారు ముకుందమాలా స్తోత్రం అని ఒకటి రాశారనమాట. దాంట్లో ఏం చెప్తున్నారంటే, మనకి ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్తున్నారంటే, నిరంతరము కృష్ణ భావనలోనే నెలకొని ఉండేవారి గురించి తెలుసుకోవాలని అర్జునుడు ఆతృతపడ్డాడు. ఆ చివరి క్షణంలో వాళ్ళ పరిస్థితి ఏంటి, మరణ సమయంలో దేహ కార్యాలన్నీ భంగపడి ఉంటాయి. దేహం పనిచేయదు కదా, ఇంకప్పుడు అవయవాలు ఏం పనిచేయవు. మనస్సు సరి అయిన స్థితిలో ఉండదు. ఆ శరీర భాగాలు మనం పనిచేయడం మానేస్తే కనుకైతే మనస్సు కల్లోలపూరితం అయిపోతుంది. ఆ విధంగా దేహ పరిస్థితి కలత చెంది మనిషిని భగవంతుడిని స్మరించలేకపోవచ్చు. అప్పుడు వాళ్ళు మనిషి ఏ విధంగా, అటువంటి సమయాల్లో మనిషి ఏ విధంగా తన మనస్సుని శ్రీకృష్ణుని పాదపద్మాలపై నిలపగలుగుతాడు అని అర్జునుడు అడిగాడు అనమాట. దీనికి ముకుందమాల అని మీరు వినే ఉంటారు. దీన్ని కులశేఖర మహారాజు రాసిందనమాట. అందులో ఒక పద్యం ఉంటుంది, అందరూ తలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే అదేమంటారంటే, ఆయన కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్వైవమే విసుతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కపివాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కృతస్తే. అంటే ఏంటంటే, నేను ఇప్పుడు నా శరీరం అంతా బాగానే ఉంది. ఇప్పుడు కులశేఖర మహారాజు ఇలా అంటున్నారు, నా మనస్సు కలత చెందలేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను. నీ పాదపద్మాలను తలుస్తూ నేను తక్షణమే మరణిస్తే నేను చేసిన నీ భక్తియుక్త సేవ తప్పకుండా పూర్ణమవుతుందని నా అభిప్రాయం. కానీ నేను నా సహజ మరణం కొరకు వేచి ఉంటే ఏమి జరుగుతుందో నాకు తెలియదు. ఎందుకంటే ఆ సమయంలో దేహకలాపాలన్నీ భంగపడి ఉంటాయి. నా గొంతు పూడుకుపోతుంది. నీ నామాన్ని నేను పలుకగలుగుతానో లేదో కూడా నాకు తెలియదు. కనుక వెంటనే మరణించడం నాకు మంచిది. అంటే మనం అన్ని అవయవాలు చలనంలో ఉండి భగవంతుని ప్రార్థిస్తూ పోవాలని అందరూ కోరుకుంటారు కదా. అలాగే ఈయనకి డౌట్ ఏంటంటే, నేను ఒకవేళ చనిపోయేటప్పుడు కనుక నాకు కఫివాత పత్తాలు అవి వాతం అది కమ్మేసి నా మాట రాకుండా గొంతుకు పోతే కనుకైతే అప్పుడు నేను తలుచుకోనో. అందుకని ఇలా తలుచుకునే పరిస్థితిలో ఉండగానే మరణించడం చాలా మంచిది అని ఆయన్ని ప్రార్థిస్తున్నారనమాట. అంటే అలా మరణించడం మంచిదని ఆయన ఏదో ప్రాణాలు తీసేసుకుంటున్నారని కాదు, ఇలా ఉన్న పరిస్థితిలో నాకు మరణం ప్రాప్తించేలాగా అనుగ్రహించు అని ఆయన అడుగుతున్నారనమాట. ఇంకా బ్రహ్మము నాశరహితమైంది, నిత్యముగా ఉండేది. దాని సహజ స్థితి ఏ సమయంలోనూ మారదు. కానీ బ్రహ్మానికి అతీతంగా పరబ్రహ్మం ఉన్నాడు. బ్రహ్మము జీవుడిని సూచిస్తుంది,
కాగా పరబ్రహ్మం దేవదేవుడిని సూచిస్తుంది. ఇలాంటి విషయాలన్నీ మనకి ఈ 8వ అధ్యాయంలో విపులీకరించి మనకు చాలా వివరంగా చెప్పారనమాట. భౌతిక ప్రకృతిలో జీవుడు 84,000 జీవరాశుల్లో ఏ దేహమైనా పొందగలుగుతాడు. కాగా ఆధ్యాత్మిక ప్రకృతిలో అతనికి కేవలం ఒకే దేహం ఉంటుంది. స్వర్గలోకాలను పొంది వాటి సౌఖ్యాలను అనుభవించడానికి అతడు ఒక్కొక్కప్పుడు యజ్ఞాలు చేస్తాడు. కానీ పుణ్యం తరిగిపోగానే అతడు మనిషి రూపంలో భూమికే తిరిగి వస్తాడు. ఈ పద్ధతే కర్మానబడుతుంది. అంటే జన్మ మృత్యు జరా వ్యాధులకి జనన మరణ చక్రాలను తిరగడం జరుగుతుంది అనమాట. ఓన్లీ స్వర్గలోకానికి వెళ్ళడం అంటూ సంభవిస్తే. స్వర్గలోకాలు, మేఘాలు, భూమి, పురుషుడు, స్త్రీ అనేవన్నీ పంచాగ్నులుగా భావించబడతాయి. కాగా శ్రద్ధ, చంద్రునిపై భోక్త, వర్షము, ధాన్యము, వీర్యం అనేవి 5 రకాల ఆజ్ఞాహుతులు ఉంటాయి మనకి. మనం ఈ భగవద్భక్తి మనం చేయడానికి యజ్ఞనిధిని చాందోపనిషత్తు వర్ణించింది అనమాట. యజ్ఞవేదిక మీద పంచాగ్నిలో 5 రకాల ఆహుతులు సమర్పించబడతాయి. అగ్నిలో అవన్నీ సమర్పించబడతాయి అన్నమాట. జీవుడు నిరంతరము భౌతిక మార్గంలో వస్తూ పోతూ ఉంటాడు. కానీ కృష్ణ భక్తి భావంలో వ్యక్తి అటువంటి యజ్ఞాలను చేయడు. అతడు నేరుగా కృష్ణ భక్తి భావన చేపట్టి ఆ రకంగా భగవద్ధామానికి వెళ్ళడానికి సన్నద్ధుడవుతాడు. అంటే మనం ఈ యజ్ఞాలు, యాగాలు అవన్నీ కలియుగంలో చేయలేం కాబట్టి మనకి చైతన్య మహాప్రభు నామయజ్ఞం అని మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారు కదా. కృష్ణ భక్తిలో ఉన్నవాళ్ళు యజ్ఞాలు ఎలా చేయాలని కానీ, లేకపోతే దాంట్లో అష్టాంగ యోగాలు చేయాలని కానీ ఇవన్నీ ఆలోచించకుండా కేవలం కృష్ణ భక్తిలోనే ఉండి ఆ భగవంతుని చేరడానికి అవసరమైన భక్తిని ఆయన సేవల్ని చేస్తూ ఉంటారనమాట. ఇంకా నిరంతరము మార్పు చెందే భౌతిక ప్రకృతి ఆదిభూతమని చెప్పబడుతుంది. ఇందులో ఇంకా 5వ శ్లోకంలో ఏమంటున్నారంటే, అంతకాలేచ మామేవ స్మరణ్ముక్త కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తత్య సంశయ. జీవితము చివరలో కేవలము నన్నే స్మరిస్తూ తన దేహము విడిచేవారెవరైనా శీఘ్రమే నా భావాన్ని పొందుతారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అంటే భగవంతుడే స్వయంగా నన్ను సృష్టించిన భగవంతుడే స్వయంగా నువ్వు మరణించే సమయంలో కనుక నన్ను తలుచుకుంటే నేను నా లోకానికి వచ్చేస్తావు అంటున్నారనమాట. అంటే మరి ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే, మనం ఆ టైంలో దేవుణ్ణి తలుచుకోగలమా లేదా? అందరి సమస్య అదే కదా. ఎలా ఉంటుందో తెలియదు. ఆకలిగా అంత పెద్ద భక్తులైన కులశేఖర మహారాజు కూడా అదే డౌట్ పడ్డాడు. తన అనుక్షణము భగవంతుడినే ప్రార్థిస్తూ భగవద్భక్తుడు, మంచి రాజు అయినా కూడా, అంత భగవద్భక్తుండే దేశంలో అందరి చేత కూడా భక్తి పూజలు అవన్నీ చేయించేవాడే అయినా కూడా ఆయనకే డౌట్ వచ్చింది. మరణ సమయంలో నేను నిన్ను తలుచుకోగలనో లేదో, ఇలా మాట్లాడుతూ ఉండగా నన్ను తీసుకెళ్ళిపోయి నీ దగ్గరికి. అటువంటిప్పుడు మనం అంటే నేను మీరు గురించి కాదు, భక్తిలో మనం అంత ముందరికి వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంటి, విశుద్ధ భక్తులుగా మారలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఒకసారి మనం భగవంతుడి కనుక భక్తిలో ఉందాము అని అడుగుపెట్టి ప్రయత్నిస్తే కనుకైతే భగవంతుడు మనకి గుర్తు రాకపోయినా ఆయనే స్వయంగా మనకు గుర్తొచ్చేలా చేస్తాడు. అంటే అక్కడ మనం ఫెయిత్ అనేది ఉండాలి, నమ్మకం ఉండాలన్నమాట. యాక్చువల్గా భగవద్గీత ఏం చెప్తుందంటే, మొత్తం మీద ఆలోచిస్తే ఒక సెంటెన్స్ 2 సెంటెన్స్లు చెప్పాలి అంటే, హౌ టు లివ్ మనం ఎలా బ్రతకాలి, మనం ఈ దేహాన్ని వదిలేటప్పుడు ఏం చేయాలి అనే విషయం భగవద్గీత మనకి క్లియర్గా చెప్తుంది. అసలు భగవద్గీత మనకి ఏ సమస్యకి పరిష్కారం ఇవ్వదు అనేది లేదు. మన ఏ సమస్య వచ్చినా కూడా భగవద్గీత మీద, ఆ భగవద్గీతను సృష్టించిన భగవంతుడి మీద నమ్మకం ఉండి మనం అలా ర్యాండమ్గా పుస్తకం ధరిస్తే మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఆ నమ్మకం అనేది ఉండాలి. నేను చెప్పేది కూడా అదే. నన్ను నమ్మితే కనుకైతే ఇఫెటాల్ ఒకవేళ మరణించే సమయంలో నీకు రాదని భయం అక్కర్లేదు, నేనే నీకు అది గుర్తుకొచ్చేలా చేస్తాను అని. ఎప్పుడూ మనం ఆషామాషిగా ఆడుతూ పడుతూ అటు ఇటు తిరిగేస్తే కాదు, ఆయన సర్వస్వ శరణాగతి మనం అందుకే కూడా మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని సతతం స్మరిస్తూ ఉంటే కనుకైతే అది అలవాటైపోతుంది మనకు. చూడండి, ఇప్పుడు భక్తిలో వచ్చాక మనకి ఏదైనా గొప్ప దెబ్బ తగిలింది అనుకోండి, అమ్మ బాబు అనం, కృష్ణానో లేకపోతే గోవిందానో ఏదో అంటాం, హరే కృష్ణానో దెబ్బ తగిలినప్పుడు. అయితే అలాగా కాకుండా కనుకైతే మనం ఆ నమ్మకాన్ని పెంచుకుంటూ పోతే కనుకైతే, ఆ భగవంతుడి మీద నమ్మకం అంటూ ఉంటే కనుకైతే మనకి భగవద్భక్తిలో కూడా మరణించేటప్పుడు కూడా ఆయన మనకి జ్ఞాపకం వచ్చేలా చేస్తారనమాట. ఈ నమ్మకం అనేది మనకి చూడండి, ఓన్లీ భగవంతుడి మీదే కాదు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా ఆ వైద్యుడి మీద నమ్మకం ఉంటేనే మందు పనిచేస్తుంది కదా. ఇప్పుడు నేను పుస్తకం తెరిస్తే మీకు సమస్య ఆ పరిష్కారం దొరుకుతుంది అన్నానని దాన్ని ఏదో టెస్ట్ చేయాలని
నేను సాయంత్రం చెన్నైకి మధ్య ఫ్లైట్కి వెళ్ళాలి, నాకు 3000కే టికెట్ దొరకాలి, 2000కే టికెట్ దొరకాలి, అది దొరుకుతుందో లేదో చూస్తాను అని పుస్తకం ఓపెన్ చేస్తే అలాంటి సమస్యలకు కాదు. మనకి ఏదైనా నిజంగా భౌతిక సమస్య కానీ, అంటే సాంసారికంగా కానీ, సంసారంలో కానీ, ఆఫీస్లో కానీ, లేకపోతే చుట్టూ ఉన్న మన సంఘంలో కానీ మనకి ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, దానికి మన సమస్య గురించి, పరిష్కారం గురించి ఆలోచించడమే కాదు, మనకు తెలిసిన వాళ్ళని కూడా దాని గురించి సలహా అడుగుతాం. మన ఇంట్లో ఉన్న పెద్దలను, లేకపోతే మనకు బాగా దగ్గరైన మిత్రులను, అలాంటి వాళ్ళని ఎవరన్నా మనం సలహా అడుగుతాం కదా. అయితే మనకి అందరి దగ్గర నుంచి ఒకే రకమైన సలహా రాదు. అప్పుడు మళ్ళీ మనం కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. మనం ఈ సమస్య చెప్పాం వీళ్ళకి, వీళ్ళు ఇది చెప్పారు, వాళ్ళు అది చెప్పారు, ఇప్పుడు నేను ఏ విధంగా ముందరకు వెళ్ళాలి అనే ఆలోచన వచ్చిందనుకోండి, అలాంటి సమయంలో మీరు మనస్ఫూర్తిగా భగవంతుడిని నమ్మి, నిజంగా నమ్మి, నాకు ఇప్పుడు ఈ పుస్తకం భగవద్గీతే నాకు ఉపాయాన్ని చెప్తుంది అని ఆలోచించుకుంటూ మీరు పుస్తకం తెరిచారనుకోండి, కంపల్సరీ అందులో మీకు ఆ సమస్య యొక్క సొల్యూషన్ దొరుకుతుంది. అది తప్పకుండా మీరు ఆచరించవచ్చు, దాని మీద అనుమానమే అక్కర్లేదు. అలా కాకుండా మీరు మీ గురువులనే డైరెక్ట్గా అడిగి సమస్య చెప్పి వాళ్ళకి సమాధానం అడిగారనుకోండి, అప్పుడు అసలు మీరు ఇవన్నీ ఆలోచించక్కర్లేదు. మీ శిక్షా గురువుల్ని కానీ, మీకు తెలిసిన గురువులు కానీ ఏదైనా ఒక సమస్య వచ్చింది అని మనస్ఫూర్తిగా మీరు మనసు విప్పి మీ ప్రాబ్లం ఏమిటో క్లియర్గా చెప్పారనుకోండి, వాళ్ళు మీకు సొల్యూషన్ ఇస్తారు. ఆ సొల్యూషన్ గురించి మీరు అసలు ఎట్టి పరిస్థితిలోనూ మళ్ళీ ఇంకో రెండో తాట అక్కర్లేకుండా దాన్ని ఫాలో అయిపోవచ్చు. అది మనకి భగవద్భక్తిలో భగవంతుడు ఇచ్చిన సౌలభ్యం అన్నమాట. మనిషి జీవితంలో విజయాన్ని కనుక సాధించగోరితే కృష్ణ స్మరణ అతి ఆవశ్యకమైనది. అందుకే మనకి చైతన్య మహాప్రభు ఇచ్చింది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని నిరంతరం మనకి మనసులో నడుస్తూ ఉంటే కనుకైతే మనకి కంపల్సరీ మనకి లాస్ట్లో మనకి ప్రయాణకాలే అంటే మన ప్రాణం ఉత్కృష్టమయ్యే సమయంలో, కనుక ప్రాణోత్కృష్ట సమయంలో తప్పకుండా భగవంతుడే గుర్తుకొస్తాడు. ఇంకో విషయం ఏంటంటే ఆచార్యులు ఏం చెప్పారంటే, మనం చనిపోయే ముందరట మన మొత్తం జీవితం అంతా గిర్ర రంగుడాట్లలో మన కళ్ళ ముందు తిరుగుతుందట. ఆ తిరిగేటప్పుడు మన మనసు ఎక్కడైనా ఒక విషయాన్ని పట్టుకుంటే మన నెక్స్ట్ జన్మకి ఆ ఒక్క కారణమవుతుందట. ఇది నేను ఒక ప్రవచనంలో విన్నాను. అందుకని మనం అలాంటప్పుడు మనం ఎక్కువసేపు మన జీవితకాలంలో ఎక్కువసేపు భగవంతుని నామం చేస్తూనే ఉన్నామనుకోండి, మనకు నచ్చిన హరే కృష్ణ నామాన్ని అలా చేస్తూ ఉన్నామనుకోండి, మనకి నిజంగా ఆ టైంలో అలా జరిగితే కూడా ఆ రంగుల రాట్నం తిరిగినప్పుడు కూడా మనకి ఏదో ఏ భగవంతుడు కూడా గుర్తుకొస్తుండొచ్చు. ఏదో మన యాత్రలు చేస్తున్న ఎన్నో గుళ్ళు యాత్రలు తీసుకెళ్తున్నారు మన కృష్ణ ఇస్కాన్ గ్రూప్ వాళ్ళు. అలా మనం వెళ్ళామనుకోండి, వెళ్ళిన దాంట్లో ఏదైనా గుర్తురావచ్చు మన అదృష్టం బాగుండి. లేదా కృష్ణనామం చేస్తూనే ఉన్నాం కాబట్టి ఆ కృష్ణనామం చేసిన సీన్ ఏదైనా మనకి గుర్తుకు రావచ్చు. అందుకని మనం తప్పకుండా ఎంత వీలైతే అంత హరే కృష్ణనామాన్ని మనం స్మరిస్తూ ఉంటే కనుకైతే ఇప్పుడు భౌతిక జగత్తులో బతికున్నప్పుడు జరిగే మంచే కాకుండా మనకి ఆ నెక్స్ట్ జన్మ కూడా మంచి జన్మ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనకు వచ్చే అవరోధాలన్నీ తట్టుకుంటూ మనం హరే కృష్ణ నామాన్ని మనం చేసేటట్లయితే జీవితాంతంలో అతనికి కృష్ణ భక్తి భావన యొక్క పూర్ణ లాభం దొరుకుతుందని మనకి ఈ అధ్యాయంలో వివరించి చెప్తున్నారనమాట. మనిషి తన దేహాన్ని విడిచేటప్పుడు ఏ భావాన్ని స్మరిస్తాడో అదే భావం నిశ్చయంగా పొంది మరి జన్మకి కారణమవుతుంది. మనం అనుకున్నాం కదా అప్పుడు అలాగనమాట. అతను అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయం. 8వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నా మనస్సుని ఎల్లప్పుడూ నా స్మరణలోనే నిలిపి మార్గము తప్పకుండా నన్ను దేవాది దేవునిగా ధ్యానించేవాడు నన్ను తప్పక చేరుకుంటాడు. ఆయన అంత నిక్కచ్చిగా మనకు చెప్తున్నప్పుడు మనం దాన్ని ఫాలో అవ్వడం ముఖ్యం కదా. అది మనకి ఎంత వీలైతే అంత, అంటే మన శక్తిని మించి మనం చేయలేము. మన శక్తి ఎంతో భగవంతుడికి కూడా తెలుసు. అందుకని ఉన్నంతలో మనకు శక్తి దాటకుండా మనం ఎంత శక్తి మన పూర్ణ శక్తిని దానికి ఉపయోగించి మనం ఆయన ధ్యానం చేస్తే కనుకైతే తప్పకుండా అతను మన వెంట ఎప్పుడూ ఉంటారనమాట. తనను స్మరించడంలోని ప్రాముఖ్యాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో వర్ణించారు. నారాయణుడు వాసుదేవుడు మున్నగు వివిధ రూపాల్లో ప్రధాన విస్తారాలలో భగవానుడే పరమభక్తి అని ఇక్కడ ఈ 8వ శ్లోకంలో కృష్ణయ్య మనకి వివరించి చెప్పారనమాట. మనిషి మరణ సమయంలో భగవంతుణ్ణి హఠాత్తుగా స్మరించలేడు. అందుకని మనిషి తన జీవితంలో యోగం ద్వారా దివ్యత్వ సాధన తప్పక సాధించాలి. అదే యోగం మనకి కలియుగంలో చెప్పింది నామ సంకీర్తన అనమాట.
బ్రహ్మచర్యం పాటించకపోతే ఆధ్యాత్మిక జీవనంలో పురోగతి చాలా కష్టము. మనం ఒక వయసు గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు సంతానం అనేది మనకి పితృరుణం తీసుకోవడానికి, అది అయిన తర్వాత మనం భార్యాభర్తలం బ్రహ్మచర్యం అంటే మనకి మామూలుగా చెప్పేది ఏంటంటే సంతానం కోసం భార్యాభర్తలు సంసార జీవితం గడిపేది కూడా బ్రహ్మచర్యంగానే వస్తుంది. అంటే మన ధర్మబద్ధంగా భార్యాభర్తలు ఉన్నారు కాబట్టి, అంటే అన్య సంగమం కాకుండా చేస్తే అది కూడా బ్రహ్మచర్యం కిందే వస్తుంది అని చెప్తారు. దానికి మనకి ఈ కలియుగ దానికి శాస్త్రోపదేశాన్ని అనుసరించి హరే కృష్ణ నామమే, హరే కృష్ణ అంటూ నామం చేసేదే పవిత్ర నామాన్ని కీర్తనం, ఆ నామాన్ని కీర్తించడం తప్ప వేరే ఇతర ఏది కూడా మనకి ఈ కలియుగంలో సాధ్యపడదని చైతన్య మహాప్రభు చెప్పారు. ఎందుకంటే మనకి ఈ కలియుగానికి నామమే నామమే అని చెప్తున్నారు కదా, ఆ నామము మనం వదిలిపెట్టకుండా కనుక పట్టుకుంటే కనుకైతే కంపల్సరీ మనం ఆ లాస్ట్ సమయంలో ఆఖరి నిమిషంలో కూడా భగవంతుని తలుచుకునే అవకాశం మనకి ఉంటుంది. విశుద్ధ భక్తులు అని చెప్తూ ఉంటాం కదా, ఆ విశుద్ధ భక్తుడి యోగ్యత ఏంటంటే క్రమము తప్పకుండా దేశకాలాలను పట్టించుకోకుండా నిరంతరము కృష్ణస్మరణలో ఉండాలి. దాంట్లో అవరోధాలే ఉండకూడదు. అలా మనం ప్రయత్నం చేయగలిగితే అయితే ఏమవుతుంది అనేది మనకి ఇందులో ఇంకా చాలా విషయాలు చెప్పారు. భక్తి యోగాలు ఎన్ని రకాల భక్తులు ఉంటారు, వాళ్ళు ఎవరు, అలాంటి భక్తులు, ఆ భక్తులకి ఉపమానాలు ఏంటి, అలా విషయాలన్నీ చాలా చెప్పారు ఇందులో. భక్తులు శాంత భక్తుడు, దాస్య భక్తుడు, సఖ్య భక్తుడు, వాత్సల్య భక్తుడు, మాధుర్య భక్తుడు, ఇలాగ అన్నీ ఆ భక్తి మనకి భక్తిలో నవవిధ భక్తులు ఉన్నాయి కదా, అందులో మనకి మన మానసిక స్థితికి ఏదైతే సూట్ అవుతుందో దాన్ని మనం అందుకోవచ్చు. అందువల్ల పట్టుకుని దానిలో మనం ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు అనమాట. ఈ 16వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఆ బ్రహ్మభవన్ లోకం పునరావృత్తినోర్జున మాముపేక్షిత కౌంతేయ పునర్జన్మన విద్యతే. భౌతిక జగత్తులోని అత్యున్నత లోకం నుండి అధమలోకం వరకు అన్నీ నిరంతర జన్మ మృత్యువులు కలిగే దుఃఖమయ ప్రదేశాలే. పైనుంచి కింద దాకా అన్నీ అవే. మనం పైన స్వర్గలోకానికి వెళ్ళినా కూడా మనం పాపపుణ్యాలు బేరీజు వేసి అది పుణ్యం అయిపోగానే మళ్ళీ మత్స్యలోకానికి రావాల్సిందే అనమాట. కానీ కుంతీపుత్ర, నా లోకానికి చేరిన వాడు తిరిగి జన్మించడు. అందుకనే మనం గోలోకం చేరాలి. ఆయన లోకానికి వెళ్తే కనుకైతే ఇంకక్కడ మనకి భక్తి కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఆయనతోనే ఉంటాం కాబట్టి భక్తి పుణ్యం అయిపోవడం అనేది క్వశ్చన్ రాదనమాట. అక్కడ మనకి ప్రశ్నే ఉదయించదు. ఎందుకంటే మనం మళ్ళీ ఆయన పూజలు చేసుకుంటూనే ఉంటాం. పూజ చేస్తే లాభం వస్తూనే ఉంటుంది కదా. అది ఒక్క పుష్పం కూడా భగవంతుడికి వేసినా కూడా, అది ఒక చిన్న కథ. ఒక అతను భగవంతుడు అంటే అసలు నమ్మకం లేదనమాట. పువ్వులన్నీ తీసుకెళ్ళి ఒక వేసి దగ్గర పెట్టిస్తూ ఉంటారనమాట. రోజు పడవ దాటి వెళ్ళి అవతల ఒడ్డున్న వేస్తూ ఆమెకు సమర్పించి దాంట్లో ఉంటూ ఉంటారనమాట. అయితే అలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఏమవుతుందంటే చేతిలోంచి ఒక పువ్వు నదిలో పడిపోతుంది. అయ్యో నదిలో పడిపోయింది, సర్లే నదిలో పడిపోయింది కదా, ఇది నేను భగవంతుడికి ఇచ్చేస్తున్నాను అని అంటారనమాట. అన్నాక ఇతను చనిపోయాక ఇతను చేసినవన్నీ పాపాలే అని నరకానికి తీసుకెళ్తారనమాట. నరకానికి తీసుకెళ్తే అక్కడ భగవంతుడు ధర్మరాజు అడుగుతాడనమాట. ఆయన ధర్మానికి మారిపోయారు కదా, అసలు ఒక్క పుణ్యము చేయలేదా అని చిత్రగుప్తుని అడుగుతాడు. ఏమీ లేదు, ఒక్క పుణ్యం కూడా చేయలేదంటాడు. అలా కాదు, ఏదో ఒకటి ఉంటుంది చూడు, అస్సలు మనిషి అన్నవాడు అసలు చిన్న పుణ్యం కూడా చేయకుండా ఎలా ఉంటాడు, ఎక్కడో అక్కడ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది చూడు అంటే ఆయన వెతికి ఆయన కావాలని భగవంతుడికి ఇవ్వలేదు, కానీ నదిలో పడిపోయాను ఒక పుష్పం, ఇది భగవంతుడికి ఇస్తున్నాను అన్నాడు. అదొక్కటి తప్ప ఇంకేమీ లేదు అని చెప్పారు. అంటే యమధర్మరాజు ఎందుకు అడిగాడంటే, నరకంలో బాధలు పెట్టే ముందర ఒకసారి పుణ్యం ఏదైనా ఉంటే ఒకసారి స్వర్గలోకానికి వెళ్ళి వచ్చేస్తే కనుకైతే, ఆ పుణ్యం ఏదో వచ్చేస్తే కనుకైతే అనుభవించి వచ్చేస్తే కనుకైతే తర్వాత ఇక్కడ నరకలోకంలో అనిపించాలని తిందాం. ఎందుకంటే ఆ జీవికి కొంతైనా ఒకసారైనా స్వర్గానికి వెళ్ళిన అనుభవం ఉంటుంది కదా అనే ఉద్దేశంలో మా యమధర్మరాజు అడిగితే, అప్పుడు చిత్రగుప్త చెప్తాడు అన్నమాట, ఇలా జరిగింది అంటే. మరి దానికైతే ఆ పుణ్యానికి ఎంతకాలం స్వర్గంలో ఉండొచ్చు అంటే 5 నిమిషాల టైం స్వర్గానికి వెళ్ళి స్వర్గంలో ఉండి వచ్చేయాలి, మళ్ళీ నరకానికి వచ్చేయాలి అని చెప్తారనమాట. ఇవన్నీ ఈ జీవుడు వింటాడు కదా ఆయనకి శిక్ష గురించి మాట్లాడుతున్నప్పుడు. సరే అయితే ముందర స్వర్గానికి తీసుకొచ్చేయండి అని చెప్తారనమాట. అయితే స్వర్గలోకంలోకి వెళ్ళగానే వాళ్ళు అడుగుతారట. ఇది నేను ఒక ప్రణవానంద ప్రభుజీ చెప్పినట్టున్నారు, అందరూ విన్నట్టున్నాను. అయితే స్వర్గలోకానికి తీసుకెళ్తారట. స్వర్గలోకానికి తీసుకెళ్ళాక నరకం నుంచి ఎవరైనా స్వర్గలోకానికి వస్తే స్వర్గలోకం గేటు దగ్గర భటులు అడుగుతారట ఎంత సమయం ఇక్కడ ఉంటాడు అని.
అంటే 5 అంటారట. 5 గంటల, 5 రోజుల, 5 నెలల ఏంటంటే లేదు 5 నిమిషాలు అని చెప్తారు. చెప్తే అవునా సరే అని లోపలికి వెళ్తే అతనికి అక్కడ ఒక దేవుడికి పువ్వు పెట్టిందే, చిన్న పువ్వు పెట్టిందే నాకు ఇంత ఫలితం వచ్చింది అని అనిపించింది కదా. అయితే ఆయన లోపల అడుగు పెడుతూనే ఇక్కడ పూల తోటలు ఎక్కుతున్నాయి అని అడుగుతాడట. ఇదేంటి స్వర్గంలో ఏమున్నాయో చూడాలని పూల తోటలు ఏం చూస్తాడు అని అనుకుంటారట ఆ స్వర్గంలో ఉన్న భటులు. అయితే ఆయన తీసుకెళ్తారు కాబట్టి అవన్నీ పువ్వులన్నీ కోసి భగవంతుడికి సమర్పిస్తారు. 5 నిమిషాలు కూడా ఏ పువ్వు దొరికితే ఆ పువ్వు భగవంతుడికి పెడుతూనే ఉన్నట్టు ఆయన. ఆ పువ్వులు పెట్టి 5 నిమిషాలు అయిపోయింది వెళ్ళిపోమంటారు. సరేనా 5 నిమిషాలు వెళ్ళిపోయింది వెళ్ళిపోమన్నారు కాబట్టి కిందకి మళ్ళీ నరకానికి తీసుకొస్తే ఇప్పుడు ఇంకా నరక శిక్ష నరకంలో ఏమేమి శిక్షలు వేయాలో లిస్ట్ చెప్పండి అని అడుగుతారు. ఆయన చేసిన పాప లిస్ట్ చదివితే ఏ పాపానికి ఏ శిక్ష అక్కడ చెప్తారనమాట. అలా చెప్పమంటే ఈ నరకానికి తీసుకెళ్ళిన భక్తులు వాళ్ళు ఏమంటారంటే చిత్రగుప్తుడు అప్పుడు మళ్ళీ చూసి ఈయనకి ఇప్పుడప్పుడే ఏమీ నరకానికి వచ్చే ఛాన్స్ లేదు అని. అదేంటి ఇప్పుడేగా చెప్పావు నువ్వు 5 నిమిషాలు వెళ్ళి వచ్చేసాడు కదా, మళ్ళీ స్వర్గానికి వెళ్ళే అవకాశం ఎక్కడ దొరికింది అంటే అక్కడ ఉన్న 5 నిమిషాల్లోనూ కూడా అతను అక్కడ ఉన్న పువ్వులన్నీ భగవంతుడికి అర్పిస్తూ ఉన్నాడు. 5 నిమిషాల్లో ఎన్ని పువ్వులు వేయగలిగితే అన్ని పువ్వులు వేశాడు. అందుకని అతను ఇప్పుడప్పుడే నరకానికి వచ్చే అవకాశం లేదు, స్వర్గలోకంలోనే అతనికి చాలా టైం ఉంది, మళ్ళీ స్వర్గలోకాన్ని పంపించండి అని చెప్తారట. అందుకని అతను ఉట్నే అంటే అనుకోకుండా వేసిన పువ్వే అంత పుణ్యం ఇచ్చింది కదా అని చెప్పి అతను అది మళ్ళీ మత్స్యలోకానికి వచ్చినప్పుడు అది గుర్తుపెట్టుకుని భగవంతుడు భక్తుడిగా మారదాం అనుకున్నట్టు. అలాగా మనకి మనం వాంటెడ్గా ఎంతో భక్తిగా ఒక పుష్పం వేసిన ఆయనే చెప్తారు కదా, ఫలం పత్రం పుష్పం అని. ఒక తులసాకు వేసినా ఒక పుష్పం వేసినా కూడా నువ్వు భక్తితో వేస్తే కనుకైతే నేను నిన్ను కాపాడుతాను, నువ్వు నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు కదా. అలాగే ఈ 8వ అధ్యాయం అంతా భక్తి గురించి చాలా వివరంగా చెప్పిందనమాట. ఈ లాస్ట్ శ్లోకానికి వచ్చేసరికి అయితే మనకి మనం ఇదివరకు అనుకున్నట్టు ఈ మనం ముందర 6 అధ్యాయాలు కర్మయోగం, మధ్యలో 6 అధ్యాయాలు భక్తి యోగం అనుకున్నాం కదా. ఆఖరివి జ్ఞానయోగం, కర్మ భక్తి జ్ఞానయోగాలు అనమాట. అయితే 7 నుండి 12 వరకు ఉన్నట్టు అధ్యాయాలు అయితే భగవంతుని యొక్క మొత్తం భక్తి యొక్క సారాంశం అనమాట. భగవద్గీత సారాంశం అంతా ఈ 7 నుండి 12 వరకు ఉన్న అధ్యాయాల్లో ఉంటుంది. మొదటి 6 చివరి 6 అధ్యాయాలు భగవంతునిచే ప్రత్యేకంగా రక్షించబడే మధ్య 6 అధ్యాయాలకి సేఫ్టీ గార్డ్స్ అనమాట. ఈ 6 మధ్యలోది భగవద్గీత సారాంశం అంతా మొత్తం ఈ 6 అధ్యాయాల్లోనే ఉంటుంది. అందులో మనం 8వ అధ్యాయం గురించి తెలుసుకున్నాం అనమాట. 8వ అధ్యాయం ఏంటంటే దీంట్లో మొత్తానికి భక్తి గురించి ఎక్కువ చెప్పారు. అంతేకాకుండా విశుద్ధ భక్తుడు భగవద్గీత అధ్యయనాన్ని ఆస్వాదిస్తూ సర్వదా కృష్ణ భక్తి భావంలో ఉన్న అనుభూతిని పొంది ఇంకా అభివృద్ధి చెందిన స్థితిలో అతడు పూర్తిగా కృష్ణ ప్రేమలో నెలకొంటాడు. ఈ మహోన్నతమైన జీవన పూర్ణ స్థితి భగవద్భక్తుడిని ఆధ్యాత్మిక ఆకాశంలోని కృష్ణలోకానికి అంటే గోలోక బృందావానికి చేరుస్తుంది. అతడు నిత్య సుఖిగా అవుతాడు అని మొత్తానికి 8వ అధ్యాయం అంతా భక్తి మనం ఎలా చేస్తే మనం భక్తి అంత అర్జునుడు అడిగిన ప్రశ్నలన్నింటికి భగవంతుడు భగవానుడు దేవాదేవుడు శ్రీకృష్ణుడు ప్రయాణ కాలంలో మనం ఏం చేయాలి, ఎవరిని తలుచుకోవాలి, అది ఆ తలుచుకోవడానికి ఎలా అవకాశం వస్తుంది అనే విషయాలన్నీ మనకి 8వ అధ్యాయంలో వివరంగా చెప్పారనమాట. ఈ అధ్యాయంలో 7వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఇచ్చిన ఉపదేశాలు మనిషి తప్పకుండా అర్థం చేసుకోవాలని ఇదం విదిత్వ అనే పద సముదాయం సూచిస్తుంది. అతడు పాండిత్యంతోనో లేదా జ్ఞానంతోనో ఈ అధ్యాయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా భక్తుల సాంగత్యంలో వినడం ద్వారా అర్థం చేసుకోవాలి. ఇది మనంతటా మనం చదివేసేయడం కాకుండా ఈ మనకి ఏదో పాండిత్యం ఉందని లేకపోతే మనకు చాలా జ్ఞానం ఉందని అని మనం ఏదో చదివేసి మనం అర్థం చేసేసుకుంటాం అనుకోకుండా విశుద్ధ భక్తులు మన భక్తుల పరంపర ద్వారా మనకి అయితే ఈ భక్తి భక్తి వేదాంత స్వామి ఈ ప్రభుపాదుల వారి పరంపరలో మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఆయన రాసిందే కాబట్టి ఆ పరంపరలో మనం భక్తుల ద్వారా ఈ భగవద్గీత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి మనం హరే కృష్ణ నామాన్ని సదా స్మరిస్తూ ఉంటే కనుకైతే మనకి తప్పకుండా ప్రయాణ కాలంలో భగవంతుడు గుర్తు రావడానికి అవకాశం ఉంటుంది. అదే మనం ముందర అనుకున్నట్టుగా ఒకవేళ ఆ టైంలో మనం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించడానికి మనకి ఒకవేళ అవకాశం రాలేకపోతే భగవంతుడే స్వయంగా వచ్చి మన దగ్గర ఆ నామా మనకి గుర్తు చేసేలా చేస్తారట. అందుకని సదా మనం ఎంత వీలైతే అంత హరే కృష్ణ నామాన్ని సర్వదా తలుచుకోవడానికి ప్రయత్నిద్దాం. అలాంటప్పుడే మనకి తెలిసిపోతుంది. మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు సడన్గా చెయ్యి కాలడము అంటే స్టవ్ దగ్గర పనిచేస్తూ ఉంటాం కదా ఆడవాళ్ళం అయితే, లేదా ఏదో మనకి దెబ్బ తగులుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు మన నోటంపట కనుక కృష్ణ అని కానీ భగవాన్ అని కానీ గోవిందా అని కానీ ఏదైనా
ఆ పదం మనకు వస్తే అమ్మ అని, అబ్బా అని, లేకపోతే అయ్యబాబోయ్ అని అలాంటివి ఏమీ రాకుండా అది వస్తే కనుకైతే తప్పనిసరిగా మనకి మనం భక్తి ఆ టైంలో కూడా మనకు భగవంతుడే గుర్తొస్తాడని నమ్మకం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే మనకి బాధ కలిగినప్పుడు భగవంతుని తలుచుకోగలుగుతున్నామో అప్పుడు మరణ సమయంలో కూడా భగవంతుడు తప్పకుండా మనకు గుర్తుకొచ్చేలా చేస్తాడని నమ్మకం పెట్టుకోవచ్చు. ఇది అందుకే అది మనం ఆ నమ్మకంతో భగవంతుని తలుచుకుంటూ ముందరకెళ్దాము. ఈ ఇది ఇందులో ఏదైనా ఒకవేళ నేను సరిగా చెప్పలేకపోతే కనుకైతే అది నా అజ్ఞానమే. అక్కడక్కడ నేను ఈ ప్రవచనాలు విని ఇంకో పుస్తకం నుంచి మా శిక్షా గురువులు చెప్పింది విని ఆకలింపు చేసుకుని మీకు ఏదో ముందర కొంచెం చెప్దామని ప్రయత్నిస్తున్నాను. ఇందులో ఏమాత్రం ఏదైనా తప్పున్నా కూడా నేను చెప్పాలని ఉత్సుకతతో చెప్తున్నాను తప్ప నా దగ్గర పాండిత్యం ఉందని నేను ఏమీ చెప్పట్లేదు. అందుకని నన్ను మన్నించి నన్ను క్షమించేసేయండి. ఇంకా నెక్స్ట్ ఇంకోటి 9వ అధ్యాయం ఒకటి మనం సంక్షిప్తంగా చెప్పుకుంటే మళ్ళీ 108 శ్లోకాలకు మళ్ళీ మనం మొదలు పెట్టుకోవచ్చు. ఈ 78వ శ్లోకం చెప్పాలనుకుంటాను. ఈ 9వ అధ్యాయం ఒకటి త్వరలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాదమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. తొందరగా మనం 108 నామాలు చెప్పే అవకాశం వచ్చేలాగా ముందుకు వెళ్ళాలని మీ అందరి యొక్క ఆశీస్సులు ఉండాలని మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ శిక్షా గురువుల్ని భగవద్భక్తుల్ని కోరుకుంటూ మళ్ళీ ఇంకో కొన్ని విషయాలతోటి 9వ అధ్యాయం సంక్షిప్తంగా చెప్పడానికి మీ ముందు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. హరే కృష్ణ.